వీటికి మేడం డేట్ కనిపించి పంపిస్తాం మేడం. బండి వస్తుంది, బండి ఎన్ని కావాలో అడిగి పంపిస్తాను. ఇప్పుడు కటింగ్ అని బయటికి పోతే మాకు అన్ని నాలుగు డేట్ ఉంటాయి మేడం. ఇవన్నీ టోటల్ మొత్తం ఆ డబ్బాలు ఇవ్వండి, ఏమేమి ఉన్నాయో అవన్నీ ల్యాబ్కి పంపిస్తాము. విశ్లేషణ నిమిత్తం రిపోర్ట్ వస్తే యాక్షన్ తీసుకుంటాము. ఇంకోటి ఏమంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ లైసెన్స్ ఇది ఎప్పుడు 2027 ఫుడ్ లైసెన్స్ ఉంది కదా. ఇది లోన్స్ ఇప్పుడు ఆ మైదా ఇది సరిపోదు, ఇంకా కొంచెం 500 గ్రామ్స్ 600 గ్రామ్స్ ఉండాలి. మేడం బండి వచ్చిన అడిగి వేసాను. ఏమేమి కలిసిన రెడీ రెడీ వేసి ఇచ్చామండి. అదే ఇవాళ ఆర్పిఆర్ బ్రెడ్ ఫ్యాక్టరీ నందు ప్రొద్దుటూరు నందు 9వ తారీఖు డిసెంబర్ 2024 తనిఖీ చేయడం అయినది. తనిఖీ చేసి ఇక్కడ ఉన్న శాంపుల్స్ మొత్తము ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్స్ రాగానే వెంటనే యాక్షన్ తీసుకోవడం అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏం లైసెన్స్ ఉంది, ఏం లేబర్ సర్టిఫికేట్ ఉంది, వీరు టైం టు టైం జిఎస్టీ సర్టిఫికేట్స్ అన్ని రెన్యువల్ చేసుకుంటున్నారా లేదా అని విలేకరుల సమక్షంలో అన్ని తనిఖీ చేయడం అయినది. విలేకరుల సమక్షంలోనే మొత్తము ఇన్స్పెక్షన్ చేసి ఫుడ్ శాంపుల్స్ అన్ని ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏం రిపోర్ట్స్ వస్తాయో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తున్నాము. సో సర్వేలెన్స్ రిపోర్ట్స్ అన్ని రాగానే యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్పి రేట్స్ వీళ్ళు ఎంత కమ్ముతున్నారు ఏమి అనేది కంప్లీట్ గా అది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. మా వరకు అయితే మేము ఫుడ్ శాంపుల్స్ కరెక్ట్ గా ఉన్నాయా, అవి క్వాలిటీగా ఉన్నాయా, క్వాలిటీ చెకింగ్ వరకే ఉంటుంది. తర్వాత ఈ ప్యాకింగ్ అవన్నీ కూడా ప్యాకింగ్ లైసెన్స్ తీసుకోవాలా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ వాళ్ళ తరపు నుంచి. తర్వాత వచ్చేసి శానిటరీ హైజీనిక్ కండిషన్స్ కూడా సరిగా లేవు. వీటి మీద కూడా వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అండర్ సెక్షన్ 55 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారము నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫుడ్ శాంపుల్స్ పంపించాము. వచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకొని మేము యాక్షన్ తీసుకుంటాం. అకస్మాత్ తనిఖీలో భాగంగానే వచ్చాం.